వైఎస్ఆర్సీపీ పార్టీకి పోతిని మహేష్ అన్న జనసేన పార్టీ అన్న కలలో కూడా నిద్ర పట్టకుండా చెమటలు పట్టేలా చేశాను నేను. ఇక్కడ మీ అందరికి తెలుసు, నేను చేసిన పోరాటాల వల్లనే, మేము చేసిన ఉద్యమాల వల్లనే వైసీపీ పార్టీ భయపడింది. ప్రతిసారి సమాధానం చెప్పుకున్నారు. దాంతోపాటుగా మా బలమైన పోరాటాల వలన ఇక్కడ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా వేరే ప్రాంతానికి మార్చుకున్నారంటే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పోతిని మహేష్కి ఉన్న బలమని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, 3 సింహాల ఘటనని ఎంత బలంగా పోరాటం చేశాం. ఆ రోజు కూడా ఈ పోతిని మహేషే ఉన్నారు జనసేన పార్టీ తరఫున. గాలిబ్ సాహిబ్ దర్గా భూములు కొట్టేయాలనుకుంటే కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే ఉన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమంగా బోర్డు నియామకం చేస్తే రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే. ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ ఎయిడ్ రద్దు చేస్తాం అన్నప్పుడు కూడా పోరాడింది జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేషే. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 150 ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేయకపోతే నిరుద్యోగ యువతకు అండగా నిలబడి ఆ ఉద్యోగాల్ని రద్దు చేయించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. అమ్మవారి ఆలయంలో అక్రమ కాంట్రాక్టర్ని నిలువరించింది కూడా జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. షేక్ రాజా ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని పోరాటం చేసింది కూడా ఈ పోతిని మహేష్. మా పోరాటాల వలన బ్రాహ్మణ వీధిలో కొత్తగూళ్ళకు చెందినటువంటి ఆలయానికి చెందినటువంటి 350 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కాపాడింది జనసేన పార్టీ తరఫున ఈ పోతిని మహేష్. మా పోరాటాల ఫలితంగానే ఈరోజు మీరు చిట్టినగర్ నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ కానీ, నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి పంజాబ్ సెంటర్ కానీ ప్రశాంతంగా మీరు ప్రయాణం చేస్తున్నారంటే జనసేన పార్టీ తరఫున పోరాటాలు శ్రమదానాలు మేము చెయ్యబట్టే. మా పోరాట ఫలితంగానే కేటీ రోడ్డు వచ్చింది. మా పోరాట ఫలితంగానే ఊర్మిళ నగర్ రోడ్డు వచ్చింది. మా పోరాట ఫలితంగానే అనేక ప్రాంతాల్లో గోతులు పడ్డ రోడ్లకు మేము పోరాటం చేయబట్టే కొండ ప్రాంతాల్లో కూడా కొద్దో గొప్ప చిన్న చిన్న పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ కూడా చేసిన పోరాటం. ఇవన్నీ కూడా మా పోరాటాలు. మేము పోరాటాలు, ఉద్యమాలు, పార్టీ నిర్మాణంతోనే కాకుండా 100ల కొద్ది సేవా కార్యక్రమాలు చేశాను. నేను రంజాన్ తోఫా పంపిణీ చేశాం, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం, స్కాలర్షిప్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, చిరు వ్యాపారస్తులకి బళ్ళు ఇచ్చాం, వైద్యం కోసం ఆర్థిక సాయం చేశాం, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఆర్థిక సాయం చేశాం. ఇవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా. కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చా. ఇట్లకి ఉద్యమాలు, పోరాటాలు, పార్టీ నిర్మాణమే కాదు అనేక సేవా కార్యక్రమాలు చేశా. అవన్నీ కూడా నా సొంత డబ్బుల నుంచే చేశా. ఎవరైనా సరే సాయం కోసం నా దగ్గరికి వస్తే నాకు చేతనైనటువంటి సాయం చేశా. నాకు చేతనైనంతటి సాయం చేసి నిలబడ్డా. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మదం అణిచింది కూడా జనసేన పార్టీ తరపున నేనే. ఎవరినైనా చూసుకోండి, పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మతి స్థిమితం లేనటువంటి ఆడపిల్లని అఘాయిత్యం చేస్తే బలంగా నిలబడ్డా. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశా. ఆటో డ్రైవర్ మోహన్ లాంటి వ్యక్తిని మాచవరంలో దేవినేని అవినాష్ దగ్గర ఉండేటువంటి అనుచరులు చితకబాత్య అండగా నిలబడ్డా. తూర్పు నియోజకవర్గంలో ఫాతిమా బేగం ఆ రోజున పథకాలు కావాలని అడిగితే కళ్ళల్లో కారం కొడితే నేనే నిలబడ్డా.